కోవిడ్ తర్వాత సక్సెస్ రేట్ చూసుకుంటే 100% సక్సెస్ రేట్ ఉంది. ఇది ఇంకా రన్నింగ్లో ఉంది. బట్ స్టిల్ మీకు గుడ్ విల్ అయితే వచ్చింది. ఒక డైరెక్టర్గా మంచి ప్రోడక్ట్ డెలివరీ చేశారని ఒక గుడ్ విల్ అయితే వచ్చింది. సో ఆ స్థాయిలో సరిగ్గా ఒక పిఆర్ చేసుకోవట్లేదు గోపీచంద్ గారు అంటే ఏం చెప్తారు? పిఆర్ అంటే ఇప్పుడు ఒక హిందీ స్టార్తో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక్కడ నుంచి ఒక డైరెక్టర్ వెళ్ళి అక్కడ ఒక స్టార్తో సినిమా చేసి అక్కడ పేరు తెచ్చుకుని మంచి ప్రోడక్ట్ డెలివరీ చేసామని అనిపించుకుని వచ్చి ఇక్కడ సైలెంట్గా ఆఫీస్లో కూర్చున్నారు. అంటే యాక్చువల్గా అండి నేను ఈ విషయంలో నేను వీక్ అండి, పిఆర్ విషయంలో. టు బి ఫ్రాంక్ చెప్తాను, నేను ఎక్కువ మొహమాటం ఇది ఉంటాను, చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాను. ఇప్పుడు మీరు అడిగారు, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఓకే గోపికి ఇప్పుడు 3 వరుసగా సక్సెస్లు ఇచ్చినా దాన్ని పిఆర్ చేసుకోలేకపోయాడు అని వాళ్ళు అనుకుంటారు. నేనేమంటానంటే మనం పిఆర్ చేసుకున్నా చేసుకోకపోయినా మన సక్సెస్ మనం ఇచ్చిన సినిమా మాట్లాడుతూ ఉంటుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకొంచెం మీరు చెప్పిన తర్వాత నేను డెఫినెట్గా ఏదో ఇంకా మనకి నాకు తెలిసిన 4-5 ఇంటర్వ్యూలు ఇవ్వటం, నేను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఎక్కువ ఆలోచిస్తాను. అంటే ఆలోచించడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా, అంటే అందరిని పిలిచేసి ఇచ్చేద్దామని చాలా, అంటే నాకు వెరీ లిమిటెడ్ సర్కిల్, లిమిటెడ్ పీపుల్తోటే ఉంటాను. దీనివల్ల కొందరు ఏమనుకుంటారు తెలుసా, గోపీచంద్కి పొగరెక్కువ అనుకుంటారు. సైలెంట్గా ఉంటే నేను 100% నేను చాలా చాలా కూల్ పర్సన్ని. నాతో కలిసి మాట్లాడితే ఓకే గోపి ఇంత సాఫ్ట్ ఇది అనుకుంటారు. ఎందుకంటే నేను చేసే సినిమాలు కూడా అలానే ఉంటాయి, సాలిడ్ యాక్షన్ ఫిల్మ్స్, సాలిడ్ ఇది ఉండటం వలన ఓకే ఇతనికి యాటిట్యూడ్ ఉందేమో అనుకుంటారు. మీరు చేసే సినిమాలకి మీకు సంబంధమే లేదు అసలు. కాకపోతే ఈవేళ రేపు అసలు పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే ఒక హోరు మొత్తం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా టైంలో ఎక్కడ చూసినా ఆ సినిమా కంటే కూడా సినిమాలో చేసిన వాళ్ళు, డైరెక్ట్ చేసిన వాళ్ళు కనపడాలి. నేను ఒకటండి, నాకు బేసిక్గా నేను ధోని గారికి నేను విపరీతమైన ఫ్యాన్. క్రికెట్ ధోని చాలా కూల్గా ఉంటారు. చాలా అంటే నాకు పర్టికులర్గా అతను కెప్టెన్సీ నాకు బాగా ఇష్టం, మిస్టర్ కూల్ అని. సో నేను ఆన్ సెట్స్ కూడా అలానే ఉంటా, చాలా కూల్గా ఉంటాను. అరిసేటాలు అలా ఉండదు, చాలా మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఆ నేచర్ నాకు బేసిక్గా, నా నేచరే అలా ఉండటం వలన సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను అలా అయిపోవటం, పక్కగా వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఏంటి మన నెక్స్ట్ సినిమా ఏంటి, ఈ పిఆర్ చేసుకోవటం ఇవన్నీ దీంట్లో కంటే కూడా మన నెక్స్ట్ ఏంటి, ఈ గొడవల్లో ఎక్కువ ఉంటాను. ఓకే.